ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ నిరవి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం ఎందరో మహానుభావులతో సజ్జన సాంగత్యం చేస్తున్నాం. ఈరోజు మన అదృష్టం, మనం విపాసనా సెంటర్లో ఉన్నాం. అది కొండాపూర్ అంటే హైదరాబాదులో ఉన్న కొండాపూర్ కాదు, సంగారెడ్డి దగ్గర, సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి కొండాపూర్. అక్కడ ఒక విపాసనా కేంద్రం అనేది చాలా ప్రకృతి రమణీయంగా చాలా బాగుంది. ఆ యొక్క కేంద్రంలోకి మనం రావడం జరిగింది. ఇక్కడ ఈ కేంద్రాన్ని నిర్వహిస్తూ ఉన్నటువంటి ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సబ్రీనా కడకం గారు, వారు ఈ యొక్క ఆశ్రమాన్ని నిర్వహణ చేస్తూ ఉన్నారు. వారితో ఇప్పుడు సజ్జన సాంగత్యం చేసే భాగ్యం కలిగింది. నమస్తే అమ్మా. నమస్తే. మీరు ఎలా ఈ విపాసనా మార్గంలోకి ఎప్పుడు ఏ ఏజ్లో వచ్చారు? నేను పుట్టాను ఒక క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్లో, క్యాథలిక్ బ్యాక్గ్రౌండ్లో. చిన్నప్పటి నుంచి మాకు అది నేర్పించారు, క్రిస్టియన్సే స్వర్గంకి వెళ్తారు, వేరే వాళ్ళు వెళ్ళరు అని. ఇంకా నేను చాలా హోలీ ఉన్నాను, చర్చ్కి వెళ్ళేది, ప్రార్థనలు చెప్పేది. నేను ఎప్పుడు అనుకున్నాను నేను నన్ను అవుతానని, సిస్టర్ లాగా అవుతానని. మళ్ళీ 14-15 ఏళ్ళలో నేను స్కూల్లో మాకు హిస్టరీ, జాగ్రఫీ అదంతా నేర్పిస్తారు కదా. నేను చూశాను రిలీజియన్ మీదనే అన్ని కొట్లాటలు ఉంటాయి, అందరూ ఫైటింగ్ చేస్తారు. ఇండియాలో ఓకే, వేరే వేరే రిలీజియన్స్, కానీ యూరోప్లో అయితే సేమ్ క్రిస్టియన్స్ అగేన్స్ట్ క్రిస్టియన్సే అందరు ఫైటింగ్ చేస్తారు. నేను అట్లా కొంచెం ఆలోచన చేశాను, ఏంటిది ఇది రిలీజియన్ అందరికీ కలపదు, ఓన్లీ డివైడ్ చేస్తూ ఉంది అందరికీ. ఇంకా ఏజ్ ఆఫ్ 15 నుంచి నేను స్టాప్ చేశాను, అది చర్చ్కి పోయేది అవి అన్నీ చేసేది స్టాప్ చేశాను. మళ్ళీ 35 ఇయర్స్ ఏజ్ వచ్చినప్పుడు మధ్యలో నాకు ఎప్పుడు అనిపించింది నేను మెడిటేషన్ చేసుకోవాలా అని. అది థాట్ ఉన్నింది, కానీ ఏం మెడిటేషన్ నాకు తెలీదు. 30స్లో నేను స్టార్ట్ చేశాను, ఏం మెడిటేషన్స్ ఉన్నాయి, కొంచెం ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ నేర్చుకున్నాను. మళ్ళీ ఊరికేని కూర్చొని ఏదో ఒక స్టార్ లాగా గమనించి ఒక 10 నిమిషాలు కూర్చునేది, ఇది ఊరికే నేను నా సొంతంగా నేను ట్రై చేశాను. కానీ నేను 35 ఇయర్స్ ఉన్నప్పుడు నేను ఒక ఆర్టికల్ చదివాను పేపర్లో. అది గోయన్కా గారు, సత్యనారాయణ గోయన్కా గారు అని, ఆయన హైదరాబాద్కి వచ్చాడు, భారతీయ విద్యాభవన్లో ఒక లెక్చర్ ఇచ్చాడు. దాని గురించి ఒక ఆర్టికల్ రాశారు. దాంట్లో నాకు 3-4 పాయింట్లు చాలా మంచిగా నచ్చాయి. ఫస్ట్ పాయింట్ ఏమునింది, ఇది ఒక వెరీ సైంటిఫిక్ వే టు నో దై సెల్ఫ్. అందరు అంటారు నో దై సెల్ఫ్, మనం మన గురించి తెలుసుకోవాలా. నేను అనుకున్నాను నాకు తెలుసు నా గురించి, ఇంకేం తెలుసుకునేది ఉంది. కానీ ఆయన రాశాడు దిస్ ఈజ్ అ సైంటిఫిక్ వే టు నో దై సెల్ఫ్. సరే. రెండోది ఏం రాశాడు, వాట్ ఎవర్ సఫరింగ్ ఆర్ హ్యాపీనెస్ యూ హ్యావ్ ఇన్ యువర్ లైఫ్ ఈజ్ 100% యువర్ ఓన్ మేకింగ్. అంటే మనం సంతోషం ఉన్నప్పుడు మేము క్రెడిట్ తీసుకుంటాం. ఓ చూడు వీళ్ళందరూ ఇట్లా బిహేవ్ చేస్తున్నారు, అప్పుడు కానీ చూడు నేను ఎంత కామ్లీ పీస్ఫుల్లీ డీల్ చేస్తున్నానని. కానీ దుఃఖం ఉన్నప్పుడు మనం ఎందుకు క్రెడిట్ తీసుకుంటాము? నేను నాకు దుఃఖం చేసుకున్నాను, నా హస్బెండ్ ఇట్లా చేశాడు, నా పిల్లలు ఇట్లా చేశాడు, మదరింట్లో ఇట్లా, మనం వేరే వాళ్ళ మీద పెడతాం దుఃఖంది కారణము, మన కాదు కదా అని. మళ్ళీ మూడోది చెప్పారు, ఇక్కడ వస్తే మళ్ళీ శీల పాటించాలా, ఏమీ తప్పు పనులు మన మాటతో శరీరంతో చేయకూడదు, ఇంకా మెన్ అండ్ విమెన్ వేరేగా ఉండాలా. ఇదంతా నాకు చాలా నచ్చింది, ఎందుకంటే నేను వేరే మెడిటేషన్స్లో చూశాను, అక్కడ ఏమేం జరుగుతూ ఉంది తెలీదు. నేను అనుకున్నాను సరే ఇక్కడ అంతా మంచిగా ఉంది, స్ట్రిక్ట్గా ఉంది. అది నాకు నచ్చింది. మళ్ళీ లాస్ట్ పాయింట్ నాకు ఏం చాలా నచ్చిందంటే దిస్ ఇస్ టోటలీ ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఏం పైసలు లేకుండా ఇది రన్ చేస్తున్నారు, ఓన్లీ ఆన్ డొనేషన్స్. నేను అనుకున్నాను ఇది చాలా మంచిది, ఎందుకంటే అన్ని జాగాలు ఫస్ట్ పోయే ముందే పైసలు కట్టాలా, మళ్ళీ పోవాలా. నేను అనుకున్నాను సరే నాకు కొత్త విషయాలు నేర్చుకునే చాలా ఇంట్రెస్ట్ ఉంది. 10 రోజులు నా జీవితంది ఏమవుతుంది, నేను పోయి చూస్తానని. ఇంకా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంది కదా, పోయి చూసి మళ్ళీ డొనేషన్తో నడుస్తుంది. ఓకే, నేను వచ్చేసాను.
ఇంకా నేను వచ్చిన తర్వాత నేను సర్ప్రైజ్ అయిపోయినాను. ఎంత నా లైఫ్ ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది ఒక విధానంలాగా. ఎందుకంటే నేను క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నాను కదా, అక్కడ ఓన్లీ హెవెన్ హెల్, స్వర్గము నరకము, ఇంకా మధ్యలో ఏం లేదు. కానీ ఇక్కడ బుద్ధుడిది టీచింగ్స్లో పూర్వజనాలు ఉన్నాయి, మళ్ళీ ఫ్యూచర్ లైఫ్స్ ఉంటాయి. నేను ఇమ్మీడియట్లీ ఎక్సెప్ట్ చేసుకున్నాను. నాకు తెలిసింది, ఓ ఎస్, నిజంగా నేను చాలా లైఫ్స్ నుంచి ఇది చేస్తున్నాను అని అట్లా అనిపించింది నాకు. సో ఇంకా నాకు రియల్లీ చాలా సైంటిఫిక్ అనిపించింది. నో గురుడమ్ ఇన్వాల్వ్డ్, ఏం లేదు, ఎవరికి నమ్మేది లేదు, ఏం చేసేది లేదు. బుద్ధుడు ఏమన్నాడు, నీ అనుభవం, ఎవరన్నా ఏమన్నా చెప్తే నీ అనుభవమే జ్ఞానం. అదే విను, అందరిది మాట, ఆఖరిలో మనమే అనుభవం చేయాలి. మనకి అనుభవంతో తర్వాత మనకు నచ్చింది అనుకో, మళ్ళీ మనం ఎక్సెప్ట్ చేసుకోవాలి. సో నాకు అది మంచిగా నచ్చింది, నేను అదే ఫాలో చేస్తున్నాను. అసలుకి విపాసన అంటే ఏంటి? విపాసనలో భాగమా ఆనాపానసతి? ఆనాపానసతియే విపాసన? ఈ రెండు చాలామందికి కన్ఫ్యూజింగ్ వర్డ్స్. ఎందుకంటే కొంతమంది ఆనాపానసతి విపాసన అంటారు, కొంతమంది ఏమో విపాసన వేరు ఆనాపానసతి వేరు అంటారు. ఆనాపానసతికి విపాసనకు ఉన్న వ్యత్యాసం ఏంటి, సారూప్యత ఏంటి, దాంట్లో ఇది భాగమా? విపశ్న అంటే, పశ్న అంటే చూసేది, విపశ్న అంటే స్పెషల్ వేలో చూడాల. ఇప్పుడు ఆనాపాన సతి అంటే ఏంటిది? ఆన్ అంటే శ్వాస లోపల పోయేది, పాన అంటే శ్వాస బయటిది వచ్చేది. అది పుట్టినప్పటి నుంచి మనం అందరూ శ్వాస లోపల తీసుకుంటున్నాం, బయట వదులుతున్నాం. ఇప్పుడు సతి అంటే ఏంటిది? జాగృత అయిపోయేది, అవేర్నెస్. శ్వాస లోపల పోతుందా, బయటకు వస్తుంది, మనం గమనిస్తున్నాము. ఇప్పుడు ఏం డిఫరెన్స్ ఉందంటే, యాక్చువల్లీ ఆనాపాన సతి మనము చాలా సంవత్సరాలకి కంటిన్యూటీ చేస్తే ఆటోమేటిక్లీ మనం ఒక స్టేజ్కి వస్తాము, మనము ఇక్కడే ఉండి శ్వాసతో ఈ స్పాట్లోనే ఉండి పూర్తి శరీరంలో ఏమవుతా ఉంది మనకు తెలిసిపోతుంది. ఇంకా మనం ఊరికే గమనించేది, దానికి రియాక్ట్ అవ్వకుండా మనం చూసేది. ఓకే, సో ఆనాపాన సతి చేసి ఆటోమేటిక్లీ విపశ్నలో వెళ్ళిపోతాము. అది చాలా టైం పడుతుంది అట్లా చేసేకి. కానీ ఇప్పుడు సాయిజీ ఉబాకెన్, అది మా టీచరు సత్యనారాయణ గోయన్క గారు, ఆన టీచరు సాయిజీ ఉబాకెన్. తో ఆన ఏం కనుక్కున్నాడు, ఒక షార్ట్ కట్ మెథడ్ కనుక్కున్నాడు. తో కొంచెం సేపే ఆనాపాన సతి చేసి ఒక 3 రోజులు శ్వాసతో పనిచేసి, మళ్ళీ 4వ రోజుల నుంచి విపశ్న అంటే శరీరం మీద ఏం సంవేదనలు అవుతున్నాయి. ఎందుకంటే నేను చెప్పాను కదా, విపశ్న అంటే ఒక విశేషం రూపుతో చూడాలి. ఇప్పుడు మనకు దుఃఖమైనప్పుడు మనం ఎప్పుడు కళ్ళు తెరిచి చూస్తాం, అరే ఈయన ఇట్లా చేశాడు, వాళ్ళు అట్లా చెప్పారు, మనం బయట చూస్తున్నాము, ఘటనలు చూస్తున్నాము. కానీ అవన్నీ అయినప్పుడు లోపల ఏమవుతుంది, లోపల ఏదో నెగిటివిటీ వస్తూ ఉంది కదా, మైండ్లో కోపము, భయము ఏదో వస్తూ ఉంది, దాంతో లోపల ఏమవుతూ ఉంది అది తెలుసుకొని మళ్ళీ దానికి రియాక్ట్ అవ్వకుండా ఉంటే అది ఆటోమేటిక్లీ సబ్సైడ్ అయిపోతుంది, వెళ్ళిపోతుంది. ఓకే, సో ఇప్పుడు ముందు కాలంలో 45 డే కోర్స్ ఉన్నింది నేర్చుకోవాలంటే మెడిటేషన్. ఇప్పుడు ఎవరికి ఉంది టైము? 45 డేస్. మళ్ళీ దాని 45 డేస్కి 30 డేస్ చేశారు, మళ్ళీ 20 డేస్, మళ్ళీ 10 డేస్, మళ్ళీ 7 డేస్ కానీ ట్రై చేశారు. 7 డేస్లో ఏం లాభం రాలేదని 10 డేస్. తో సాయిజీ ఉబాకెన్ ఇది 10 డే కోర్సు స్టార్ట్ చేశాడు. ఓకే, తో షార్ట్ వేలో ఎట్లా మనము పూర్తి శరీరంలో ఏం అవుతా ఉంది గమనించేకి, ఇంకా రియాక్ట్ అవ్వకుండా ఉండాలి. ఇది విపాసన అనేది మనకి సత్యనారాయణ గారు గోరంక వీరు కనిపెట్టారా, లేకపోతే ఇది గురు పరంపరాగతంగా ఉందా? అలాగే దీని మూల గురు పరంపర ఎక్కడి నుంచి ప్రారంభం? ఇది బుద్ధుడిది టీచింగ్స్ యాక్చువల్లీ. ఓకే, తో బుద్ధుడు, ఆయన పేరు సిద్ధార్థ గౌతమ, బుద్ధుడు అయిపోయే ముందు. తో ఆయనకి ఎప్పుడు ఇది ఉన్నింది, దుఃఖంది నిజమైన కారణం ఏంటిది, దీని నుంచి ఎలా బయటపడాలా. తో ఆయన పూర్తి రాజ్పాట్ వదిలేసి 6 years తిరిగాడు, 6 సంవత్సరాలు. అన్ని పెద్ద పెద్ద గురువుల దగ్గర వెళ్ళి, పెద్ద హై సమాధీస్, ఇప్పుడు మనకి తెలియదు 8th level జ్ఞానము,
అవన్నీ నేర్చుకున్న తర్వాత కానీ ఆయన మైండ్లో ఇంకా ఈ నెగిటివిటీస్ ఉన్నింది, డీప్ రూటెడ్ నెగిటివిటీస్ ఉన్నింది. తో ఆయన అనుకున్నాడు, ఇప్పుడు నేనే తపస్య చేసి కనుక్కుంటాను ఈ దుఃఖంది కారణం ఏంటిదని. తో మళ్ళీ 6 సంవత్సరాలకి చాలా బాడీని తపస్య చేశాడు, ఏం తినకుండా ఇంత సన్నగా బక్కగా అయిపోయినాడు, పడిపోతున్నాడు వితౌట్ ఎనీ ఎనర్జీ లేకుండా. మళ్ళీ అప్పటికి ఆయనకు వచ్చింది, ఇది ఎక్స్ట్రీమ్స్లో పోతే మనకి ఏం దొరకదు. ఓకే, ఒక ఎక్స్ట్రీమ్ అన్నీ ఎంజాయ్ చేసేది, ఇంకొక ఎక్స్ట్రీమ్ ఇంత తపస్య చేసేది, దీంట్లో ఏం దొరకదు, మధ్య మార్గం కనుక్కొని మళ్ళీ ఆయన బోధి చెట్టు కింద కూర్చొని ఒక లోపల వెళ్ళేకి ఒక విద్య నేర్చుకున్నాడు. ఓకే, తో ఆయన బుద్ధుడు అయిపోయినాడు. తో అక్కడి నుంచి స్టార్ట్ అయింది. తో బుద్ధుడు ఏం నేర్పించాడు, దుఃఖం నుంచి బయట ఎలా రావాలా. అందరికీ తెలుసు దుఃఖం ఉంది, కానీ దాని కారణం ఏంటిది మనం పైనే చూస్తున్నాము. ఆయన చాలా మనసు లోతుగా వెళ్ళి కనుక్కున్నాడు. యాక్చువల్లీ దుఃఖంది మూల కారణం ఏంటిది, ఆసక్తి. ఆసక్తి ఏం పట్ల, నేను, నాది, నా పట్ల ఇంత ఆసక్తి ఉంది, నాకేమన్నా అయితే చూడు ఎంత దుఃఖం, నీకైతే నేను ఒక లెక్చర్ ఇస్తాను దాని నుంచి ఎలా బయటపడాలని, కానీ నాకైతే ఓహ్ ఎంత దుఃఖం వస్తుంది. తో ఇది నేను ఎవరు, నిజంగా ఈ నేను ఎవరు అది కనుక్కునేకి ఎట్లా, ఇది ఒక ఆర్య అష్టాంగిక్ మార్గం కనుక్కున్నాడు. తో ఆర్య అష్టాంగిక్ మార్గం 8 పార్ట్స్ ఉన్నాయి, 8 భాగాలు ఉన్నాయి, కానీ పెద్ద పెద్ద భాగాలు 3 ఉన్నాయి. తో 3 ఫస్ట్ శీల. శీల అంటే మన వాణితో శరీరంతో ఎవ్వరికి ఏం హాని చేయకూడదు, హత్య చేయకూడదు, దొంగతనం చేయరాదు, మళ్ళీ వ్యభిచారము, మళ్ళీ మాటలతో అబద్ధాలు చెప్పేది, కఠినమైన మాటలు, సాడీలు చెప్పేది, వ్యర్థమైన మాటలు, ఇంకా మత పదార్థాలు తీసుకోకూడదు. ఇది శీల ఫస్ట్ భాగం. చెప్పేట్లో చాలా ఈజీ నేను చేయనని, ఇంకా ఎందుకు చేయకూడదు, యాక్చువల్లీ ఎవరన్నా ఈ పనులు మనకు చేస్తే మనకి ఇష్టం లేదు కదా, మన హత్య ఎవరైనా చేస్తే మనకి ఎట్లా ఇష్టం అవుతుంది, మన నుంచి దొంగ పనులు చేస్తే మనకి ఇష్టం కాదు, మనం చేయకూడదు. ఇది ఓన్లీ ఒక వెరీ సూపర్ఫిషియల్ పై రీజన్. కానీ ముఖ్యం రీజన్ ఏంటిది, ఏమన్నా తప్పు పని చేసే ముందు మన మైండ్లో చాలా నెగిటివిటీ రావాలా, కోపం రావాలా, భయం రావాలా, ఆశ, ఈర్ష ఏదో రావాలా, మళ్ళీనే మనం ఆ తప్పు పని చేయవచ్చు. ఇంకా ఇది ప్రకృతిది నియమము. ఎప్పుడు మన మైండ్లో నెగిటివిటీ వస్తే వెంటనే దుఃఖం వస్తుంది, 1 సెకండ్ గ్యాప్ కానీ లేదు. కోపం వచ్చినప్పుడు వెంటనే దుఃఖం. ఇంకా ఎప్పుడు మన మైండ్ పాజిటివ్ వస్తుంది, ఇమ్మీడియట్ హ్యాపీనెస్ వస్తుంది, నో గ్యాప్. ఓకే, తో మనకి హ్యాపీగా ఉండాలంటే మన మైండ్కి పూర్తిగా ప్యూరిఫై చేయాలి, అంతా నెగటివిటీస్ తీసేసేయాలి. తో ఒక సైడ్ నుంచి మనకు హ్యాపీగా ఉండాలా, ఇంకొక సైడ్ నుంచి మనం ఇంకా నెగిటివిటీస్ పెట్టుకుంటున్నాము తప్పు పనులు చేసి. తో దాని ఏంటి ఎక్కడుంది. తో ఫస్ట్ మనం శీలా పాటించాలా జీవితంలో. అట్లా నార్మల్గా సరే మేము పెద్ద పెద్ద శీలాలు బ్రేక్ చేయలేదంటే కానీ మన ఈ టంగ్ కంట్రోల్ చేసేకి చాలా కష్టము, మనం ఏదో చేసేస్తాము. తో అందుకోసం ఈ 10 day కోర్స్లో ఇక్కడ వచ్చిన తర్వాత ఫస్ట్ శీలా పాటించాలా అని చెప్తారు. అది చాలా ఈజీ ఈ ఎన్వైరన్మెంట్లో. ఇంకా సెకండ్ మనం 9 days మౌనంగానే ఉంటాము. తో మాటలు లేకుంటే మనం ఎట్లా ఏం చేసేకి రాదు. ఓకే, తో శీలా పాటించేది ఈజీ. మళ్ళీ సెకండ్ స్టెప్ సమాధి అంటే మైండ్ మీద కొంచెం కంట్రోల్ తీసుకునేకి. ఓకే, తో మైండ్ అంటే కనిపించదు ఎవరికి, కానీ బుద్ధుడు ఏం కనుక్కున్నాడు, మైండ్ బాడీ అది బ్రెత్తో లింక్ ఉంది. ఇప్పుడు ఎవరికన్నా గమనించవచ్చు కదా, మనకు కోపం వచ్చినప్పుడు, భయం వచ్చినప్పుడు బ్రెత్ స్పీడ్ పెరుగుతుంది, బ్రెత్ కౌంట్స్ పెరుగుతాయి. ఇప్పుడు మనం కామ్గా నార్మల్గా ఉన్నప్పుడు రిలాక్స్ మోడ్లో బ్రెత్ నార్మల్. మనము బ్రెత్ ఈజ్ ఎ లింక్ బిట్వీన్ ద మైండ్ అండ్ బాడీ. మైండ్కి గమనించేకి రాదు, కానీ బ్రెత్కి ఈజీగా గమనించవచ్చు. తో దీనికి ఆనాపానసతి అంటున్నాము. బ్రెత్ లోపల పోయేది ఆన్, అపాన్ అంటే బ్రెత్ బయటకు వచ్చేది, సతి అంటే గమనించేది.
తో చాలా సింపుల్ ఉంది టెక్నిక్. చక్కగా కూర్చొని కంఫర్టబుల్గా కళ్ళు మూసుకొని ఈ రెండు ముక్కు రంధ్రాల నుంచి శ్వాస లోపల పోతుంది, బయటకు వస్తూ ఉంది. సో ధ్యానం అంతా ఇక్కడ పెట్టుకొని శ్వాస లోపల పోతుందా బయటకు వస్తుంది గమనించేది. ఇంత సింపుల్ టెక్నిక్. కానీ ఏమవుతుంది, కొన్ని సెకండ్స్లో మైండ్ ఆలోచనలో వెళ్ళిపోతుంది. పోయినప్పుడు మళ్ళీ తీసుకొని వస్తాము. తో మళ్ళీ తొందరగా మనకి తెలుస్తుంది మన మైండ్ మన కంట్రోల్లో లేదు, ఎక్కడెక్కడో వెళ్ళిపోతుంది. తో రెండో మైండ్ది క్వాలిటీ అది రియాక్టింగ్ చేసేది. తో మనం రియాక్ట్ చేసినప్పుడు మళ్ళీ ఇంకా దుఃఖం వచ్చేస్తుంది. ఓకే, తో ఆ రియాక్టివ్ హ్యాబిట్ ప్యాటర్న్కి చేంజ్ చేసేకి ఈ పూర్తి 10 days. ఎందుకంటే ఒక హ్యాబిట్ ప్యాటర్న్స్ చేంజ్ చేసేకి ఒక రోజులో చేసేకి రాదు. 10 days కానీ కొంచెం చేంజ్ చేస్తే మళ్ళీ మీకు తెలుస్తుంది, ఇంతన్నా చేస్తే నాకు ఇంత పీస్ ఉంది, నేను మళ్ళీ ఇంకా చేస్తే ఇంకా వస్తుందని. ఆనాపానసతిలో 2 చాలా ముఖ్యం పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ మనం దానికి ఏమి యాడ్ చేయకూడదు, ఏం జోడించకూడదు, ఏమి మాటలు లేకుంటే 1 2 3 కానీ కాదు, ఏం కాదు. ఇంకా ఏదన్నా ఆలోచించేసి ఒక రూపము ఏదన్నా అవన్నీ ఏం చేయకూడదు. రెండోది దానికి కంట్రోల్ చేయకూడదు. అవన్నీ ఎందుకంటే అదే సత్యం కదా. ఇవన్నీ మనం చేస్తే అది సత్యం కాదు. మనం సత్యము మన గురించి సత్యం కనుక్కోవాలంటే ముందు నుంచి సత్యంతోనే మనం అడుగులు పెట్టాలి. మళ్ళీ మనం పరమ సత్యం వరకు వెళ్ళొచ్చు. ఇక్కడ 10 రోజులు కోర్స్ది స్పెషాలిటీ ఏంటిది, అది కంటిన్యూటీ ఆఫ్ ప్రాక్టీస్. ఓకే, మనం ఇంట్లో ఉండి చేస్తే ఒక 10 నిమిషాలు చేస్తాం, 15 నిమిషాలు చేస్తాం, అరగంట సేపు, కానీ దాని తర్వాత బేజారైపోతుంది, మనం లేచి వేరే పనిలో వెళ్ళిపోతాము. కానీ ఇక్కడ వచ్చినప్పుడు 10 days కంటిన్యూటీ ఆఫ్ ప్రాక్టీస్. ప్రొద్దున నుంచి సాయంత్రం వరకు గ్యాప్స్ ఉంటాయి, బ్రేక్ఫాస్ట్ టైము, లంచ్ టైము, టీ టైము. ఓకే, గ్యాప్స్ ఉంటాయి, కానీ వేరే టైం అంతా మెడిటేషనే, నథింగ్ ఎల్స్, ఏం లేదు, ఓన్లీ మెడిటేషన్. ఎందుకంటే ఏదన్నా మనం పాలు ఉడుకు పెట్టాలనుకో, పొయ్యి మీద 1 నిమిషం పెడితే ఏమొస్తుంది, 2 నిమిషాలు ఏమొస్తుంది, అది ఉడికే వరకు మనం అక్కడ పెడితే మళ్ళీనే అది పొంగుతుంది కదా. సో అలానే మనకి లోపల నుంచి నెగిటివిటీస్ తీయాలంటే కంటిన్యూస్గా ప్రెజెంట్ మూమెంట్లో ఉంటే, ఏమి కొత్త ఎడిషన్ లేకుండా మళ్ళీ పాత స్టాక్ బయటకు వచ్చేది స్టార్ట్ అవుతుంది. సో అది ఇక్కడిది సీక్రెట్ ఆఫ్ సక్సెస్ 10 రోజుల కోర్స్ది. సో ఫస్ట్ 3.5 days ఆనాపానానే, ఎవ్రీడే 1 extra స్టెప్. ఓకే, అవేర్నెస్ పెంచేకి. మళ్ళీ 3వ రోజు 4వ రోజు విపశ్యన నేర్పిస్తారు. తో నేను చెప్పినట్ల ముందు పశ్యన అంటే కళ్ళు తెరిచి చూడాలి, విపశ్యన స్పెషల్ వేలో. తో విపశ్యనలో ఒక ఆర్డర్లో పూర్తి శరీరం గమనించి ఒక్కొక్క పాటు, మళ్ళీ ఏమి నీకు ఈజీగా తెలుస్తుంది అది గమనించు. తో ఫస్ట్ చాలా స్థూలమైన సంవేదనలు, వేడి, చెమట, డిపెండింగ్ ఆన్ క్లైమేట్, మళ్ళీ కూర్చున్నాం పెయిన్స్ వస్తాయి, దురద వస్తుంది. ఇప్పుడు చూడు, తెలియకుండానే మీరు రియాక్ట్ చేశారు, దురద కళ్ళలో ఏమో అయింది, మీరు రియాక్ట్, అది మన హ్యాబిట్ ప్యాటర్న్ రియాక్ట్ చేసేకి. తో ఇక్కడ మనం ఏం నేర్చుకుంటున్నాము, అరే ఏమన్నా కానీ నేను ఊరికేం కూర్చోవచ్చా, దానికి గమనిస్తాను, చూస్తాను, నా అనుభవంతో నాకు తెలవాలా ఇది ఎప్పటికీ ఉంటుందా, ఇది చేంజ్ అవుతుందా అని. ఎందుకంటే అందరికీ తెలుసు ఏది పర్మనెంట్ కాదు, అన్నీ చేంజ్ అవుతుంది, ఎవరికి తెలియదు ఈ లా ఆఫ్ నేచర్. కానీ ఏదైనా జరిగినప్పుడు, నొప్పి జరిగినప్పుడు టక్కని చేంజ్ చేసేస్తాం. ఎందుకంటే అది మనకి పర్మనెంట్, నేను చేంజ్ చేసే వరకు అది పోదు. తో మన ఎక్స్పీరియన్స్తో మనకు తెలవాలా, నువ్వు కూర్చొని చూడు అన్నీ చేంజ్ అవుతాయా లేదా. నువ్వు ఇది ఇట్లా చేయలేదంటే దురద వస్తుంది, ఇట్లా చేయలేదంటే ఏమవుతుంది, అదంతటికి అదే వెళ్ళిపోతుంది. తో మెల్లమెల్లగా ఇట్లా మన అనుభవంతో తెలుస్తుంది. ఓకే, తో ఇప్పుడు మనం రియాక్ట్ చేయలేదంటే ఆటోమేటిక్లీ మన పాత రియాక్షన్స్ బయటకు వస్తాయి. చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు ఈ శరీరంకి ఎనర్జీ అవసరము. ఓకే, తో ఎనర్జీ కోసం మనం ఫుడ్ తీసుకుంటున్నాము.
కానీ ఇప్పుడు మనం ఫుడ్ తీసుకోలేదంటే మనం ఇప్పుడే చచ్చిపోం కదా, ఎందుకంటే స్టోర్డ్ ఫుడ్ ఉంది మన లోపల, ఫ్యాట్ ఉంది, కొవ్వు ఉంది. సో మనం ఇప్పుడు ఇవ్వలేదంటే ఆటోమేటిక్లీ పాత కొవ్వు బయటకు వస్తుంది. మనకు దాని మీద ఏం కంట్రోల్ లేదు, మనకు చెప్పేకి రాదు, ఇక్కడి నుంచి పో అక్కడి నుంచి పో ఏం చెప్పేకి రాదు, అది ఆటోమేటిక్లీ బయటకు వస్తుంది. సో అట్లనే మైండ్కి కానీ ఫుడ్ ఏంటిది, మైండ్ది ఫుడ్ ఎప్పుడు చూడు రియాక్షన్ చేసేది, ఇది మంచిది ఇది చెడ్డది కావాలా వద్దు, కంటిన్యూస్ రియాక్షన్. ఓకే, సో ఇప్పుడు మనం రియాక్ట్ చేస్తలేము. ఆనాపానసతితో కొంచెం స్టార్ట్ అవుతుంది, మనం శ్వాసని రియాక్ట్ చేస్తలేము. ఓకే, లోపల వెళ్తుంది బయటకు వస్తుంది, ఓన్లీ గమనిస్తున్నాము. కానీ విపశ్యనాలో ఇంకా డీపర్ లెవెల్లో వెళ్తున్నాము. ఎందుకంటే బుద్ధుడు ఏం కనుక్కున్నాడు, ఏదన్నా మన కాంటాక్ట్లో వచ్చినప్పుడు ఒక సంవేదన అవుతుంది శరీరం మీద, మనం యాక్చువల్లీ ఈ సంవేదనలకి రియాక్ట్ అవుతున్నాం. తో విపశ్యనాలో ఆ సంవేదన లెవెల్ మీద పోయి ఇప్పుడు రియాక్ట్ చేయొద్దు, అక్కడి నుంచి నేర్చుకుంటున్నాం. అలా గౌతమ బుద్ధుల వారు కనిపెట్టిన తర్వాత అది పరంపర ఎట్లా వచ్చింది? తో అప్పుడు ఆన కాలంలో అందరు భిక్షువులకి గృహస్థులకి అందరికీ నేర్పించాడు, ఎంతో కోట్ల మందికి నేర్పించాడు. అది 500 years వరకు అట్లా ఆ పరంపర జరిగింది. భిక్షుల నుంచి ఒకరి నుంచి ఇంకొకరు వాళ్ళు నేర్చుకున్నారు. కానీ ఒక 500 సంవత్సరాలు తర్వాత అది డిక్లైన్ అయిపోయింది. దాని ముందే యాక్చువల్లీ మన కింగ్ అశోక ఉన్నాడు కదా, సమ్రాట్ అశోక, ఆయన వాళ్ళ కొడుకును బిడ్డని బర్మాకి సిలాన్కి పంపించి అక్కడ వాళ్ళు నేర్పించారు. తో చాలా స్ప్రెడ్ అయింది ఆ టైంలో 500 years వరకు. దాని తర్వాత ద ఫస్ట్ పన్య స్టేజ్ అది పోయింది. తో మళ్ళీ ఓన్లీ సమాధిను శీల పాటించారు అందరూ నెక్స్ట్ 500 years వరకు. మళ్ళీ 500 years తర్వాత అది కానీ పోయింది సమాధి పార్ట్, ఓన్లీ శీల పాటించారు. అట్లా మెల్లమెల్లగా తగ్గింది, కానీ భిక్షులతోనే డైల్యూట్ అవుతూ వచ్చింది. లేదు అంటే డైల్యూట్, అవును, అంటే ఒక్కొక్క పార్ట్ వెళ్ళిపోయింది. 3 భాగాలు చెప్పాను కదా. తో ఫస్ట్ అందరికన్నా కష్టం భాగము విజ్డమ్, ఓకే, ఆ భాగం వెళ్ళింది. సెకండ్ సమాధి వెళ్ళిపోయింది 500 yearsకి. మళ్ళీ థర్డ్ శీల కానీ పోయింది, మళ్ళీ దానమే ఇచ్చారు అది కానీ పోయింది. దాని తర్వాత ఓన్లీ మాటలు అందరూ. సో ఇప్పుడు 2500 years తర్వాత అది ప్రిడిక్షన్ ఉన్నింది, సెకండ్ శాసన మళ్ళీ ఆ టీచింగ్స్ లైవ్ వచ్చినాయి. తో ఈ 2500 yearsలో గురు శిష్య పరంపరలో ప్రిజర్వ్ అయింది. తో మాకు తెలిసిన వరకు లేడీ సాయడ్ అని ఒక భిక్షు ఉండాడు బర్మాలో. తో ఆయన ఇంకొక భిక్షుకి లేదు, ఆయన ఫస్ట్ హౌస్ హోల్డర్కి నేర్పించాడు, గృహస్థకి నేర్పించాడు లేడీ సాయడ్. ఓకే, సాయతేజీ అన్న పేరు. ఆ సాయతేజీ మళ్ళీ ఇంకా చాలామంది గృహస్థులకి భిక్షులకి నేర్పించాడు. సాయజీ ఉబాకిన్ ఒక్కరు ఆయన ప్యూపులు. సాయజీ ఉబాకిన్ ఆయన బర్మాది ఫస్ట్ అకౌంటెంట్ జనరల్. ఆయన నేర్చుకొని ఆయన ఇట్లా క్లాసెస్ నడిపించాడు ఆయన ఆఫీస్లో ఫస్ట్, మళ్ళీ మెడిటేషన్ సెంటర్లో. మళ్ళీ అక్కడ మన గోయన్కా గారు నేర్చుకొని 14 సంవత్సరాలు ఆయన కింద అక్కడ ఉండి బర్మాలో ఉండి నేర్చుకున్నారు. మళ్ళీ 1969లో ఇండియాకి తెచ్చాడు. అయితే అమ్మ, ఇప్పుడు మీరు అన్నారు ఇందనక గౌతమ బుద్ధుడు టీచింగ్లో మధ్య మార్గము అనేసి, మధ్య మార్గంగా ఉండటం ఎలా? ఇప్పుడు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు, ఏదో ఘర్షణ వస్తుంది, ఆ ఘర్షణలో మధ్య మార్గం పాటించడం ఎలా? నా ఎంతో కొంత సంపాదిస్తున్నాం, ఆ సంపాదనని మధ్య మార్గంగా ఎట్లా ఖర్చు పెట్టాలి? ఎందుకంటే ఓ ఫంక్షన్కి వెళ్తే ఎక్స్ట్రీమ్ పెడతాం, లేకపోతే అసలు పెట్టాం అనమాట. ఆ మధ్య మార్గంగా ఎట్లా పెట్టాలి? వాళ్ళు ఏదో అనుకుంటారు వీళ్ళు ఏదో అనుకుంటారని ఖర్చు పెడుతుంటాం, వాళ్ళు ఏదో అనుకుంటారు వీళ్ళు ఏదో అనుకుంటారని సూపర్ఫిషియల్ బిహేవియర్ ఉంటుంది. లేకపోతే ఇట్లా చూసుకుంటూ వెళ్తే వాళ్ళ కోసమో వీళ్ళ కోసమో మనం జీవిస్తున్నాం కానీ మన కోసం మనం జీవించడం లేదు. ఆ మన కోసం మనం జీవించే దాంట్లో కూడా మధ్య మార్గాన్ని ఎలా అప్లై చేయాలి? ఈ ప్రిన్సిపల్ మనం జీవితంలో అన్వయించడం సాధ్యమా, లేకపోతే ఇది ఓన్లీ ఆధ్యాత్మికంగానే వదిలిపెట్టాలా? లేదు, ఇది చాలా ప్రాక్టికల్. అందుకోసం ఇంతమంది వస్తున్నారు, ఇంతమంది బెనిఫిట్ అయ్యి చేస్తున్నారు కదా. తో యాక్చువల్లీ మధ్య మార్గం మీద వెళ్ళేకి
చాలా కష్టము. యా, ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒక వీణ ట్యూన్ చేయాలనుకో, ఆ, తో మనకు తెలియలేనప్పుడు, ఎస్పెషలీ సౌండ్ తెలియలేనప్పుడు దానికి చాలా గట్టిగా చేసేస్తాం ఫస్ట్. స్ట్రింగ్స్ ఇరిగిపోవచ్చు, మళ్ళీ లేకుంటే చాలా కొంచెం డీలా వదిలిపెట్టవచ్చు. రెండిట్లో ఏమీ రాదు కదా. కరెక్ట్ చేసేకి ఎన్ని సంవత్సరాలు పడుతుంది మన ఇయర్ దానికి ట్యూనప్ చేసేకి. ఎన్ని సంవత్సరాలు అది నేర్చుకున్న తర్వాత మన చెవు దానికి ట్యూనప్ అయ్యి మనకు కరెక్ట్ ఎట్లా ట్యూనింగ్ చేయాలని మనకు తెలుస్తుంది. అలానే మనం అందరు మన విజ్డమ్ డెవలప్ చేయాల మన లోపల నుంచి. ఈ సిట్యువేషన్లో మధ్యం మార్గం ఏంటిది? ఇప్పుడు వాళ్ళు చాలా కోపంగా ఉన్నారు, నేను ఏదన్నా చెప్తే టప్పని నా మీదనే ఇంకా కోపం చేస్తారు. ఈ టైంలో నేను ఊరికే ఉండాలా. మళ్ళీ వాళ్ళు శాంతిగా ఉన్నప్పుడు మళ్ళీ నేను చెప్పాలా కదా. కానీ మనం ఏం చెప్తాము, ఎవరైనా కోపం ఉంటే పట్టని మనం కానీ వేసేస్తాము, అది ఇంకా పెద్దగా అయిపోతుంది. సో ఆ విజ్డమ్ మన లోపల నుంచి రావాలా. ఎప్పుడు ఏం చెప్పాలా, ఎలా బిహేవ్ చేయాలా, ఈ టైంలో ఎలా ఉండాలా, ఈ టైంలో ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళకుండా. ఇప్పుడు చంపకూడదు అనుకో, ఒక ఎక్స్ట్రీమ్, అరే నేను నడిస్తే కానీ ఏదో జీవితం చచ్చిపోతుంది, నేను శ్వాస కానీ తీసుకుంటే ఎన్నో జీవితాలు పోతాయి, అది ఒక ఎక్స్ట్రీమ్. ఒక ఎక్స్ట్రీమ్, అరే ఏమన్నా కానీ నాకేమి, నేను మంచిగా ఏదన్నా చేసుకుంటాను అని ఇంకొక ఎక్స్ట్రీమ్. లేదు, మనం వేరే ప్రాణీలు, అందరు ప్రాణీలు వాళ్ళకి ఇష్టం కదా. తో ఎవరికి చచ్చిపోయేది లేదు. తో వేరే ప్రాణులకి సంపము. కానీ నడిచినప్పుడు కొంచెం జాగ్రత్తగా నడుస్తాము. ఊరికే ఒక చీమ చూస్తే తప్పని దాని మీద కాలు పెట్టము కదా. కొంచెం జాగ్రత్తగా ఉండి నడుస్తాం, అంతే. మధ్య మార్గంతో హత్య చేయకూడదంటే ఏంటిది, మన కళ్ళతో మనం ఏదో ప్రాణి చూస్తున్నాము, మనకి దానికి సంపేకి ఒక థాట్ వచ్చింది, ఇంకా మనం ఒక యాక్షన్ తీసుకుంటున్నాం దానికి సంపేకి, మళ్ళీ అది మనం ముంగట చచ్చిపోతూ ఉంది, అప్పుడు అది హత్య అయిపోతుంది. అది మధ్యం మార్గం. అయితే జీవన విధానంలో మధ్య మార్గం సాధన చేయొచ్చు. అయితే ధ్యానానికి, మౌనానికి, సాధనకి, మౌనానికి, జీవితానికి, మౌనానికి, మన ఆలోచనలకి, మౌనానికి ఉన్న సంబంధం ఏంటి? అలా మౌనానికి, సాధనకి ఉన్న సంబంధం, మౌనం ధ్యానానికి ఎలా ఉపయోగపడుతుంది, మౌనం సాధనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఓకే, సో ఇప్పుడు నార్మలీ మన జీవితంలో మనం మౌనం ఉండేకి కష్టము. మనం జీవితంలో ఏం చేయాలా, ఊరికే అనవసరంగా పట్ట మాట్లాడకూడదు, వ్యర్థమైన మాటలు చెప్పకూడదు. ఏమి మన టైం వేస్ట్, వేరే వాళ్ళ టైం వేస్ట్. అవసరం ఉన్నప్పుడు తప్పకుండా మనం మాట్లాడాలా. ఎట్లా మాటలు, ఎవరికి హర్ట్ చేయకుండా మంచి మాటలు, వాళ్ళకి బెనిఫిట్, నాకు బెనిఫిట్, అట్లా మాట్లాడాలా. కానీ మనం సెంటర్కి వచ్చినప్పుడు, ఇక్కడ విపశ్యనా సెంటర్లో 10 రోజుల్లో మనం 9 రోజులు మౌనం ఉంటున్నాం. ఎందుకు అది, ఎందుకు ఇంత ఇంపార్టెంట్? ఎందుకంటే మనం ధ్యానంకి కూర్చున్నప్పుడు మనం చూస్తాము, యాక్చువల్లీ మనకు అందరికన్నా ఎక్కువ డిస్టర్బెన్స్ ఎక్కడి నుంచి వస్తుందంటే మన ఆలోచనతో. మనం శ్వాసను గమనిస్తున్నాం, ట్రై చేస్తున్నాము, కానీ ఎన్నో ఆలోచనలు ఇక్కడ అక్కడ తీసుకెళ్తాయి. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడాలా, లేకుంటే చదవాలా, లేకుంటే ఒకరిని చూడాలా అంటే ఎన్ని థాట్స్ వస్తాయి మైండ్లో. సో మనం కూర్చున్నప్పుడు అదే థాట్స్ మళ్ళీ వస్తాయి. సో ధ్యానం చేసేకి చాలా కష్టము. అందుకోసము సాధనకు వచ్చినప్పుడు, ఇక్కడ వచ్చినప్పుడు ఫోన్లు కానీ పక్కన పెట్టాలా, బుక్స్ పక్కన పెట్టాలా, ఇంకా ఎవరితో, వేరే వాళ్ళతో, టీచర్తో మీకు ఏమన్నా ప్రాబ్లం ఉంటే టీచర్ దగ్గర పోయి మాట్లాడవచ్చు. ఓకే, ఇంకా దమ్మ సేవకులు ఉంటారు, ఎవరు ఫస్ట్ కోర్స్ చేశారు కదా, వాలంటీర్స్గా వాళ్ళు వచ్చి సేవ ఇస్తారు. మీకు ఏమన్నా రూమ్లో ప్రాబ్లం ఉంది, ఏమన్నా ఫ్యాన్ పని చేస్తుంది, లైట్, వాళ్ళకి చెప్పొచ్చు. కానీ వేరే స్టూడెంట్స్తో మాట్లాడేది లేదు. అయితే ఇప్పుడు 10 రోజులు కోర్స్ చేశారు, కొంత చెత్త బ్రెయిన్లో నుంచి క్లీన్ అయింది, మళ్ళీ రావచ్చా 10 రోజులకి? రావాలా, తప్పకుండా. సంవత్సరంలో ఒక్క టైం అన్నా రావాలా. ఓకే, సంవత్సరంలో ఒకసారి 10 రోజులు వచ్చి చేస్తున్నారు, మౌనంగా ఉంటున్నారు, ఇదంతా అయిపోయింది. ఓకే, దీంట్లో విపాసనలో నేను విన్న కొన్ని టెక్నిక్స్, అంటే
కాయనోపాసనని, చిత్తానోపాసనని, ధర్మానోపాసనని, విపాసనని, ఆనాపానసతి నుంచి ఇవన్నీ ఒక్కొక్క లెవెల్స్లో వస్తాయంటారు. అలా కాయనోపాసన అంటే ఏంటి, చిత్తానోపాసన అంటే ఏంటి, ధర్మానోపాసన అంటే ఏంటి? యాక్చువల్లీ కదా ఇది మన ఆర్డినరీ 10 day కోర్స్లో నేర్పిము. ఎందుకంటే అంటే అందరు కన్ఫ్యూజ్ అవుతారు. ఎప్పుడు మనం సముద్రంలో వెళ్ళినప్పుడు ఎప్పుడు ముందు చాలా తక్కువ నీళ్ళు ఉంటుంది, మళ్ళీ మెల్లమెల్లగా లోపల వెళ్తే ఇంకా లోతు 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 అయిపోతుంది. సో బుద్ధుడి టీచింగ్స్ అన్నీ అట్లనే ఉన్నాయి. మెల్లగా స్టార్ట్ చేయి, మళ్ళీ లోతుకు వెళ్ళొచ్చు. తో ఫస్ట్నే ఎట్లా దుంకాల సముద్రం మధ్యలో, అక్కడే డ్రౌన్ అయిపోతాము, మునిగిపోతాము. తో స్టార్టింగ్లో ఇవన్నీ ఎవరు ఏం చెప్పరు ఇక్కడ. ఓకే, కానీ తర్వాత ఒక 3 కోర్సెస్, ఎందుకంటే ఇవన్నీ పాలీ వర్డ్స్, ఎవరికి అర్థం అవ్వదు స్టార్టింగ్లో. ఏం అర్థం అవుతుంది? ఒక 3 కోర్సెస్ అయిన తర్వాత మళ్ళీ ఇంకా ఒక సేవ చేసిన తర్వాత సతిపట్టాన కోర్స్ చేయవచ్చు. సతిపట్టాన అంటే సతి అంటే జాగృత్, అవేర్నెస్, పట్టాన్ అంటే ఎస్టాబ్లిష్డ్. సో ఎట్లా సతిపట్టాన్ అంటే హౌ టు బి ఎస్టాబ్లిష్డ్ ఇన్ అవేర్నెస్. ఓకే, సో దానికోసం బుద్ధుడు ఇది నేర్పించాడు. ఓకే, యాక్చువల్లీ ఆయన టీచింగ్స్ అంతా ఒకటే, అన్నీ కనెక్టెడ్ ఉన్నాయి. సో ఈ 4 సతిపట్టానల్లో ఫస్ట్ కాయానుపశ్న, మళ్ళీ వేదనానుపశ్న, చిత్తానుపశ్న, దమ్మానుపశ్న, ఇవి ఉన్నాయి దాంట్లో. ఓకే, కాయానుపశ్న అంటే కాయలో ఏమవుతా ఉంది, కాయ ఎలా ఉంది, చక్కగా ఉందా, బెంట్ ఉందా, టెన్స్ ఉందా, రిలాక్స్, ఎంత ఏముంది కాయలో, ఇంకేం జరుగుతూ ఉంది. మళ్ళీ వేదనానుపశ్న అంటే వేదనలు ఏమవుతున్నాయి, సెన్సేషన్స్. ఓకే, నీకు ఏం నిజంగా ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంది. 3 ప్రకారాలుగా వేదన, ప్లెజెంట్ ప్రియమైన వేదనలు, అప్రియమైన వేదనలు, అసుఖము దుఃఖము, న్యూట్రల్ వేదనలు. తో ఇవన్నీ మనం ఊరికేనే గమనిస్తున్నాము, దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి రియాక్ట్ అవ్వకుండా. ఓకే, రాగం లేకుండా ద్వేషం లేకుండా ఊరికేనే గమనించేది. ఓకే, అది ఎంత డెవలప్ అవ్వాలా అట్లా ఉండేకి నార్మల్ వ్యక్తికి రాదు అది. తో ఎట్లన్నా చిత్తానుపశ్న అంటే మనసులో ఏం జరుగుతూ ఉంది, స్టేట్ ఆఫ్ మైండ్ చేంజ్ అవుతూ ఉంటుంది కదా. కొన్ని టైంలో ఎక్కువ ఆలోచనలు ఉంటాయి, కొన్ని టైంలో మైండ్ తక్కువ ఆలోచనలు ఉంటాయి, కొన్ని టైంలో చాలా అలజడి ఉంటుంది మైండ్లో, కొన్ని టైంలో కామ్గా ఉంటుంది, కొన్ని టైంలో చాలా వేరే వేరే ఆలోచనలు ఏదైనా రావచ్చు కదా. మైండ్ స్టేట్స్ ఆఫ్ మైండ్ చేంజ్ అవుతుంది. రాగం ఉండొచ్చు, ద్వేషం ఉండొచ్చు, లేకుంటే దాన్ని లేకుండా ఉండొచ్చు. సో ఇది చిత్తానుపశ్న అంటే ఊరికే గమనించేది మైండ్ ఎలా చేంజ్ అవుతూ ఉంది. కానీ మైండ్తో పాటు బాడీ మీద సెన్సేషన్స్ అవుతుంది. సో ఏదన్నా అనుపశ్న చేయి, కానీ వేదన అనుపశ్న బాడీ సెన్సేషన్స్తో ఉండాలి. మళ్ళీ దాని తర్వాత దమ్మానుపశ్న అంటే యాక్చువల్లీ మైండ్లో ఏమవుతుంది, కంటెంట్స్ ఆఫ్ ద మైండ్. అంటే ఓకే, నా మైండ్లో ద్వేషం ఉంది, కానీ ఏం ద్వేషం, కోపం ఉందా, భయం ఉందా, ఏముంది నా మైండ్లో యాక్చువల్లీ, లేకుంటే పాజిటివ్ క్వాలిటీస్ ఏమున్నాయి. సో అవి రికగ్నైజ్ చేసి ఊరికే రికగ్నైజ్ చేసి మన పని చేస్తే ఆ నెగిటివిటీస్ ఆటోమేటిక్లీ తక్కువ అవుతాయి, పాజిటివిటీస్ ఆటోమేటిక్లీ స్ట్రాంగ్ అవుతాయి. అయితే ఇప్పుడు చాలామంది అంటే మన విపాసనని కాదు, చాలా చోట్ల జరుగుతున్నది, స్పిరిచువల్ కోర్సెస్ పేరుతో వెళ్తున్నారు జనాలు. ఏదో టెక్నిక్ నేర్చుకుంటున్నారు, ఏదో టెక్నిక్ నేర్చుకొని కొంతమంది ఏమో ఈ ఎస్పెషల్ యూత్లో కొంతమంది ఏమో ఏమంటున్నారు, నేను ఇట్లానే ఉండిపోతాను, ఇదే సాధన చేసేస్తాను, పెళ్ళిళ్ళు చేసుకోను, ఇది నా జీవిత పరమార్థం ఇదే అనే కోణంలో కొంతమంది పడిపోతున్నారు. కొంతమంది స్పిరిచువల్లోకి వెళ్ళేసి ఈ ఎమోషనల్స్ అక్కడికి పోయి ఏమి జరగకూడదో అవి జరుగుతూ ఈ యొక్క చెత్తలోకి పడిపోతున్నారు. ఇట్లాంటి వాళ్ళకి ఎందుకు జరుగుతున్నాయి అక్కడ ఈ యొక్క అంటే ఇవన్నీ కాయనోపాసన, చిత్తానోపాసన మీద గ్రిప్ లేకపోవటం వల్ల జరుగుతుందా? ఇట్లాంటివన్నీ ఎందుకు వస్తున్నాయి? అంటే కొంతమందికి న్యాచురల్గా వాళ్ళకి బ్రహ్మచార్యగా ఉండాలంటే ఉండొచ్చు, నో ప్రాబ్లం. వాళ్ళు ఓన్లీ స్పిరిచువల్ పాత్లో వచ్చారని బ్రహ్మచారి అయిపోయినారని అట్లా వేరే వాళ్ళు కానీ బ్రహ్మచారిగా ఉంటున్నారు కదా. తో కొంతమందికి అనిపిస్తుంది లేదు నేను బ్రహ్మచారిగా ఉంటే నేను మంచిగా జీవించవచ్చు అని తో వాళ్ళు చేసుకుంటారు, నో ప్రాబ్లము. కొంతమంది ఇక్కడికి వచ్చేసి అన్నెసెసరీ రిలేషన్స్, అన్నెసెసరీగా
ఇట్లా ఇందాక చెప్పారు కదా లైక్ ఓషో టైప్ ఆ. ఇట్లాంటి వాటిల్లో ట్రాపుల్లో ఇరుక్కుంటూ ఉంటారు. అది ఇక్కడ వచ్చి అట్లా కాదు, జీవితంలో కానీ చేసుకుంటారు వాళ్ళు. కరెక్ట్గా విపశ్న చేస్తే, ఇంకా కరెక్ట్గా చేసేది ఉంటే ఒక 10 రోజుల్లో నేర్చుకునేకి రాదు. టైం పడుతుంది కదా. ఇప్పుడు 10 రోజులు కోర్స్ చేసిన తర్వాత నేను మళ్ళీ బాడీతో కంపేర్ చేస్తాను. ఇప్పుడు మీకు వెయిట్ లాస్ చేసేది ఉందనుకో, ఓకే, నువ్వు 10 రోజులు మీరు ఏదో న్యాచురోపతి క్లినిక్ ఎక్కడో ఒక జాగా వెళ్తారు, ఓకే, అక్కడ మోస్ట్లీ ఏమి తినకుండా ఫాస్టింగ్ చేపించి కొంచెం ఏదో ఇది పెట్టి 10 రోజుల్లో నువ్వు 10 kgs తగ్గావనుకో, మళ్ళీ ఇంటికి వచ్చి ఇష్టమైనట్లు తింటే ఏమవుతుంది? మళ్ళీ ఒక నెలలో పెరుగుతుంది. ఓకే, సో ఏదో ఒక డయట్ మెయింటైన్ చేయాలి. ఫుల్ వితౌట్ ఫుడ్ ఫాస్టింగ్ చేసేకి ఎవరికి రాదు నార్మల్ లైఫ్లో, కానీ ఏదో ఒకటి చేయాలి కదా. లైఫ్ స్టైల్ చేంజ్ చేసి, ఫుడ్ ప్యాటర్న్ చేంజ్ చేసి ఏదో మెయింటైన్ చేయాలి. మళ్ళీ నీకు వెయిట్ తగ్గాలంటే మళ్ళీ పోవాలి. సో అలానే విపశ్నలో కానీ 10 డేస్లో కొద్దిగా మనము మన హ్యాబిట్ ప్యాటర్న్స్ చేంజ్ చేయొచ్చు. రియాక్టింగ్ హ్యాబిట్ ప్యాటర్న్ ఎస్పెషలీ మళ్ళీ ఇక్కడక్కడ తిరిగేది, ఓకే, ఇక్కడక్కడ తిరిగేది అది నార్మల్ న్యాచురల్, అందరిది మైండ్ తిరుగుతుంది. కానీ దానికి రియాక్ట్ అయితే అరే ఎందుకు ఇంత పోతా ఉంది, ఇట్లా పోకూడదు, అరే అంటే అయిపోయింది పని. మనం రియాక్ట్ అవ్వలేదంటే నో ప్రాబ్లం కదా. జీవితంలో ఎంత మనం రియాక్ట్ అవుతే అంత దుఃఖం వస్తుంది. సో లోపల ఎంత రియాక్ట్ అవుతున్నాం డిట్టో అంతనే బయట రియాక్ట్ అవుతున్నాం. సో ఇక్కడ లోపల రియాక్ట్ అవ్వకుండా నేర్చుకో, మళ్ళీ బయట కానీ నువ్వు రియాక్ట్ అవ్వవు. సో రోజు ధ్యానం చేసి మళ్ళీ మనము సంవత్సరంలో కోర్సు సేవ చేస్తే మళ్ళీ మనం ప్రోగ్రెస్ వస్తుంది. అయితే అమ్మా, ఇప్పుడు సాధారణ సాధనలు అంటే విపాసన సాధనలు మన ప్రాణమయ కోశంలో ఉన్న నాడులు శుద్ధి అవుతాయా, మన చక్రాలు యాక్టివేట్ అవుతాయా? చాలామందికి మీ చక్రాలను యాక్టివేట్ చేసేస్తామంటారు, ఇక్కడ 10 రోజుల్లో ఈ ప్రాణశక్తి శరీరంలోకి వచ్చేసి చక్రాలు యాక్టివేట్ అయిపోతాయా? ఇగో అదే ప్రాబ్లము. ఇక్కడ మేము ఓన్లీ సత్యంతో పనిచేస్తున్నాము. ఒక్కొక్క వ్యక్తికి వాళ్ళు ఏం ఎక్స్పీరియన్స్ అవుతుంది అది సత్యం. ఇప్పుడు చక్రాలు ఉన్నాయా లేదా ఎవరో చెప్పారు అవన్నీ ఇమాజినేషన్సే కదా. తో మనం సత్యంతో ఉంటాము. ముఖ్యంగా చక్రాలు ఉన్నాయా లేవా, యాక్టివేట్ అయిందా లేదా, నీ కోపం తగ్గుతూ ఉందా, నీ భయం తగ్గుతూ ఉందా, నీ నెగిటివిటీస్ తగ్గుతున్నాయి, నీలో ఇంకా పాజిటివిటీస్ వస్తున్నాయా, అది చూసుకోవాలి కదా. అది ఇంపార్టెంట్ జీవితంలో. మనం ఎలా అందరితో మంచిగా ఉండాలా, హాయిగా ఉండాలా, అది నేర్చుకోవాలా. అయితే చాలామంది ఇప్పుడు విపాసనతో మన జీవితంలోకి వెళ్ళినప్పుడు మనకి వర్కింగ్ స్కిల్ పెరుగుతుందా, మన జాబ్లో మన పెర్ఫార్మెన్స్లో మార్పులు వస్తాయా, లేకపోతే మన జీవితంలో మన మైండ్ బ్యాలెన్స్ అనేది జరుగుతుందా, ఇది చేసిన వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్స్ వస్తాయి? ఓకే, యాక్చువల్లీ కదా నేను చెప్పినట్ల మనము కొంచెం ఆనాపానాతో కానీ స్టార్ట్ చేసినప్పుడు మనకు తెలిసిపోతుంది మనసు ఎంత దాని అలవాట పాస్ట్ ఫ్యూచర్లో వెళ్తూ ఉంది, ఇంకా ఎంత మనం రియాక్ట్ చేస్తాము. సో జీవితంలో మనం ఎంత ప్రజెంట్ మూమెంట్లో కొంచెమన్నా ఎక్స్ట్రా ప్రజెంట్ మూమెంట్లో ఉండి తక్కువ రియాక్షన్స్ చేస్తే తప్పకుండా మనం ఎక్కువ పని చేయవచ్చు కదా. సో మన వర్క్ కెపాసిటీ ఎక్కువ అయిపోతుంది. మళ్ళీ డెఫినెట్లీ ఇంబ్యాలెన్స్ ఏంటిది, మన మైండ్లో నెగిటివిటీ వచ్చినప్పుడు, కోపము భయము ఇవన్నీ నెగిటివిటీస్ వచ్చినప్పుడు మనం ఇంబ్యాలెన్స్ అయిపోతాము. ఇప్పుడు విపశ్న చేసే ముందు ఇంబ్యాలెన్స్ అయితే ఎట్లా బ్యాలెన్స్లో రావాలో ఎవరికి తెలియదు. సో ఇప్పుడు మనకు ఒక టెక్నిక్ నేర్చుకున్నాం, అరే ఇంబ్యాలెన్స్ అయినప్పుడు చూడు శరీరం మీద సంవేదనలు అవుతున్నాయి, శ్వాస చేంజ్ అవుతుంది, అది గమనిస్తే ఆటోమేటిక్లీ బ్యాలెన్స్లో వచ్చేస్తాము. సో యాక్చువల్లీ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, ఎందుకంటే హెల్త్ కానీ చాలా ఇంప్రూవ్ అవుతుంది. చాలా 90% ఆఫ్ డిజీజెస్ సైకోసోమాటిక్. మైండ్ గురించి ఎంత టెన్షను, ఎంత ప్రాబ్లమ్స్ అందరు ఫేస్ చేస్తున్నారు, ఎందుకంటే ఇంత అటాచ్మెంట్ ఈ బాడీకి ఏమన్నా అయితే ఇంత బాధపడతాము కదా. సో ఇవన్నీ పోతే మనం ఎంత ఈజీగా ప్రాబ్లమ్స్ నుంచి బయట రావచ్చు. ఓకే, సో హెల్త్ కానీ ఇంప్రూవ్.
అయితే అమ్మా ఇప్పుడు విపాసన చేసిన వాళ్ళకి జీవితంలో వాళ్ళ ఉన్నటువంటి ఈ రిలేషనల్ ఇష్యూస్ ముఖ్యంగా మనం చూస్తే చాలామంది ఇప్పుడు ఈ నెలలో మ్యారేజ్ చేసుకుంటున్నారు, నెక్స్ట్ నెలలో విడాకులు అనేది అన్నమాట మరీ దారుణంగా ఉంటుంది. అట్లాంటి పరిస్థితుల్లో ఈ రిలేషనల్ ఇష్యూస్ అలాగే కొంతమందిలో నేను ఎస్పెషల్లీ నా దగ్గర ఆస్ట్రాలజీ దగ్గరికి వస్తారు. మొన్న ఒక పాప వచ్చింది, వాళ్ళ మదర్ విడాకులు తీసుకున్నారు, వేరే ఆవిడ అతన్ని మ్యారేజ్ చేసుకున్నారు. అతనేమో ఈ అమ్మాయిని యాక్సెప్ట్ చేయరు కదా. ఇప్పుడు ఈ అమ్మాయి వేరే వాళ్ళ డాటర్, ఆమెను పెళ్లి చేసుకున్నారు, హ్యాపీగా ఉంటున్నారు అన్నమాట. నేను ఆ అమ్మాయి వచ్చి అడిగిన ప్రశ్న, 7 ఏళ్ళ పాప, నేనేం పాపం చేశాను, నాకేం కర్మ ఉంది, నేను ఏ కర్మను మూటగట్టుకున్నాను అంటే ఆ అమ్మాయి స్పిరిచువల్ నాలెడ్జ్కి చాలా నేను కూడా ఆశ్చర్యపోయాను. కాకపోతే నేనేం కర్మ చేశాను, వాళ్ళు మా మమ్మీకి నచ్చకపోవటం ఏంటి, మా డాడీకి నచ్చకపోవటం ఏంటి, నన్ను ఎందుకు ఇంత ఇది అని ఇంత ఒత్తిడి పెట్టుకొని మోసేస్తుంది. అలాంటి వాళ్ళకి చిన్నపిల్లలకి ఈ విపాసన అనేది పనికొస్తుందా? చిన్నపిల్లలకు కూడా విపాసన ఉందా? అవును, కానీ 7 ఇయర్స్కి కాదు, 10 ఇయర్స్ నుంచి మేము తీసుకుంటాము. యాక్చువల్లీ వాళ్ళకి చాలా పనికి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు విపశ్యనలో ఏం నేర్చుకుంటున్నామో ఇది ప్రకృతిది నియమాలు. ప్రకృతిది నియమంలో ఏది కారణం లేకుండా ఏమీ జరగదు. ఒక చిన్న ఆకు కానీ కదలాలంటే దాని వెనకాల ఒక కారణం ఉంది. గాలి ఉంది, అందుకోసం ఇది కదులుతూ ఉంది. గాలి లేదంటే ఆకు ఎట్లా కదులుతుంది? సో మన జీవితంలో ఏమవుతా ఉంది మనకి, దాని వెనకాల ఒక కారణం ఉంది. మనకు ఆ కారణం కనిపించదు. నిన్ననే ఏం చెప్పాము చేశాము తెలీదు. సో దాని ముందు ఏం చేశాము ఎవరికి తెలీదు. అదంతా యాక్చువల్లీ ఇంపార్టెంట్ కాదు. ఎందుకంటే మనలో అందరిలో ఎంత డిఫరెన్సెస్ ఉన్నాయి. కొంతమందికి చాలా బీదోళ్ళు ఉన్నారు, పైసలే లేదు. కొంతమందికి చాలా పైసలు ఉంది. కొంతమంది చాలా ఇంటెలిజెంట్ ఉన్నారు. కొంతమంది చాలా డల్ ఉన్నారు. కొంతమంది చాలా హెల్తీ. కొంతమంది చాలా చిన్న ఉన్నప్పటి నుంచి ఎన్నో రోగాలు, ప్రాబ్లమ్స్ కదా. ఇవన్నీ డిఫరెన్సెస్ ఉన్నాయి మనలో. మనకు పాజిటివ్ ఉన్నప్పుడు మనం కొంచెం కానీ ఆలోచించేమో, మన అందరికీ ఎందుకు బట్టలు ఉన్నాయి, ఫుడ్ ఉంది, ఇల్లు ఉంది, మెడిసిన్స్ ఉన్నాయి. సిక్ ఉన్నప్పుడు ఈ 4 బేసిక్ రిక్విజిట్స్ ఎంతమందికి లేదు ప్రపంచంలో, అది ఆలోచించేమో. ఎందుకు మనకు దొరికింది వాళ్ళకి దొరకలేదు, అది ఆలోచించేమో. కానీ ఎప్పుడైనా మనకి ఏదైనా చెడ్డగా అయిపోయింది అనుకో, మళ్ళీ మనం ఏడుస్తాం. ఎందుకు నాకే అయింది, వేరే వాళ్ళకి అందరూ హ్యాపీగా ఉన్నారు, నాకెందుకు ఇది అయిందని. సో మనం ఏదో కొంచెం పుణ్యం చేశాము, మనకి ఇంత పాజిటివ్ వచ్చింది. అలానే పాపం కానీ చేశాం కదా, అందరూ 2 కలిసి చేశాము. సో దాని రిజల్ట్ కానీ వస్తుంది. ఒక విత్తనంకి ఒక పండు రాదు. ఒక విత్తనం నుంచి ఎన్నో పండ్లు వస్తాయి. మంచిదన్నా ఉండని, చెడ్డదన్నా ఉండదు, అట్లనే. సో పాస్ట్ మనకి ఇంపార్టెంట్ కాదు, ముఖ్యం ప్రెజెంట్ మూమెంట్. ఈ ప్రెజెంట్ మూమెంట్లో ఏదన్నా అవని నేను పీస్ఫుల్గా హ్యాపీగా ఉంటే, ఇది విత్తనం పెడితే తప్పకుండా ఫ్రూట్ కానీ హ్యాపీగా వస్తుంది. ఇప్పుడు ఏదైనా కారణం గురించి నేను అప్సెట్ అయిపోయినాను, దుఃఖం అయిపోయినాను, ఇప్పుడు దుఃఖము, ఫ్యూచర్లో ఇంకా దుఃఖం వస్తుంది. ఇది ప్రకృతిది నియమం, ఎవ్వరికి చేంజ్ చేసేకి రాదు. సో నేను జైల్లో కానీ కోర్సెస్ పోయినాను. జైల్లో కండక్ట్ చేసినప్పుడు అక్కడ తిహార్ జైల్లో 90% ఆఫ్ ద పీపుల్ అక్కడ ఇన్నసెంట్. ఓకే, ఇంకా 9 ఇయర్స్ తర్వాత వాళ్ళది జడ్జ్మెంట్ వస్తుంది. ఓకే, 9 ఇయర్స్ తర్వాత చెప్తారు, ఓకే నువ్వు ఇన్నసెంట్, నువ్వు వెళ్ళొచ్చు. వాళ్ళందరూ చెప్తారు, నేనేం చేశాను, నేను ఎందుకు ఇక్కడ పడాను, నేను మంచిగా ఉన్నాను ముందు. సో వాళ్ళు విపశ్యన చేసిన తర్వాత వాళ్ళకి అర్థమైంది కొంచెమన్నా, అర్రే నేను ఇక్కడ రాలేదంటే నాకు ఎట్లా ఈ విద్య దొరుకుతుంది. తో ఒక అతను ఉన్నాడు, ఆయన కేసు నేను చెప్తాను. ఆయనకి చాలా హై బ్లడ్ ప్రెషర్ ఉండింది. ఎన్నో మెడిటేషన్స్ చేశాడు, ఆ బ్లడ్ ప్రెషర్ చాలా హై ఉన్నింది. ఆయన మైండ్లో ఒక్కటే థాట్ ఉన్నింది, నేను ఎవ్వరికి ఏం అన్యాయం చేయలేదు, కానీ ఆ జడ్జు నాకు జైల్లో పెట్టేశాడు. ఓకే, తప్పుగా. తో నేను ఈ జడ్జ్ మీద ఎట్లా నేను బదిలీ తీసుకోవచ్చు
నేనేం చేయవచ్చు ఆ జడ్జు ఆ నా ఫ్యామిలీకి ఎట్లా నేను అదే రివెంజ్ థాట్స్ ఉండింది ఆ నా మైండ్లో, ఎట్లా తీసుకోవాలా రివెంజ్ అని. సో ఒక సైడ్ నుంచి ఇవన్నీ ప్రాక్టీసెస్ చేస్తున్నాడు, ఇంకొక సైడ్ నుంచి అదే ఆలోచన. మళ్ళీ విపశ్యనాలో వచ్చిన తర్వాత కొన్ని రోజులైన తర్వాత ఆయనకి ఆ ఆలోచన చేంజ్ అయిపోయింది. అర్రే ఆ జడ్జి నాకు ఇక్కడ పెట్టలేదంటే నాకు ఇట్లా ఈ విద్య ఎట్లా నేను నేర్చుకుంటా అంటిని అని అట్లా థాట్ వచ్చినప్పుడు ఆ జడ్జ్ మీద అదంతా కోపం వెళ్ళిపోయింది. ఇమ్మీడియట్లీ ఆయన బ్లడ్ ప్రెషర్ కిందకు వచ్చేసింది. సో ఆ మైండే చేంజ్ అయిపోతుంది. మైండ్ ఎప్పుడు ఆ నెగిటివిటీస్ నుంచి పాజిటివ్ అయినప్పుడు మళ్ళీ చాలా పాజిటివ్ అయిపోతుంది జీవితంలో. ఇప్పుడు మామూలుగా మీరు రియాక్ట్ కాకూడదు, రియాక్ట్ అయితే మైండ్ వేవ్స్ అయిపోతుంది, లేకపోతే ఏదైనా ప్రకృతి ప్రకారమే జరిగిపోతుంది, ప్రకృతి నియమం ప్రకారమే, కర్మ సిద్ధాంతం ప్రకారం. ఇప్పుడు మన ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకి కాశ్మీర్లో ఉగ్రదాడి జరిగింది. ఉగ్రదాడి జరిగినప్పుడు మనం రియాక్ట్ కాకూడదని సైలెంట్గా కూర్చోవాలా? మనం మనం మన మన మైండ్ ఎట్ట కాదన్నా కానీ ఎంతో కొంత రియాక్షన్స్ అనేది మైండ్లో నుంచి వస్తాయి. నా దేశము అనేది వస్తుంది, లేకపోతే ఏదో ఒక భావంతో రియాక్ట్ అవుతుంటాం. లేదా కర్మ వాళ్ళ కర్మ అని, వాళ్ళ కర్మ కాబట్టి అక్కడ పోయారు, వాళ్ళు చచ్చిపోయారని వదిలేయాలా? లేకపోతే ఇది ఇప్పుడు వాళ్ళు గాలి చేశారు, ఎప్పుడోకప్పుడు ఇంకొక జన్మలోనే ఎప్పుడో ఈ కర్మ తీరుతుందని వదిలేయాలా? రియాక్ట్ అవ్వాలా? అవ్వకుండా ఉండాలా? స్పిరిచువాలిటీ పేరుతో సైలెంట్గా ఉండాలా? యుద్ధం పేరుతో రగిలిపోవాలా? ఇది ఇది ఒక సంఘర్షణ ఉంటుంది. దీనికి ఏం మళ్ళీ మిడిల్ పాత్ ఓకే, మధ్య మార్గము. ఎక్స్ట్రీమ్స్కి పోకుండా మనం మధ్య మార్గం తీసుకొని ఏదైనా సిచ్యువేషన్, కాశ్మీరే మర్చిపో, ఏదైనా వేరే సిచ్యువేషన్ లాగా తో మనం డిసైడ్ చేయాలి కదా మనం ఎప్పుడు యాక్షన్ తీసుకోవాలో ఎప్పుడు తీసుకోకూడదు. ఓకే, ఏం యాక్షన్ నాకు ఇది ఈ విజ్డమ్ మన లోపల రావాలా? నేను ఈ సిచ్యువేషన్లో నాకు ఏమైనా చేసేకి వస్తుందా? చేసేకి వస్తుందంటే నేను చేయాలా, నాకు చేసేకి రాదంటే నేను చేయకూడదు. ఏం ప్రయోజనం? ఇప్పుడు కాశ్మీర్లో నాకు ఏం చేసేకి రాదు, ఇక్కడ కూర్చొని నేను ఊరికే బాధపడి కోపం అయ్యి ఎందుకు ఇట్లా చేశారు, ఎవరిది నష్టం అవుతుంది? నాదే నష్టం అవుతుంది. కానీ ఓకే అక్కడ అవుతుంది, నాకేం చేసేకి రాదు, కానీ ఇక్కడి నుంచి నేను వాళ్ళకి మైత్రి పంపించవచ్చు, గుడ్ విల్. వాళ్ళందరూ వాళ్ళ దుఃఖాల నుంచి బయట రావాలా, వాళ్ళు మంచిగా అయిపోవాలా. మనం అందరు వాళ్ళకి పాజిటివిటీ పంపిస్తే వాళ్ళు ఎప్పుడో ఒక టైం కావచ్చు వాళ్ళు మంచిగా అయిపోతారు, ఆ సిచ్యువేషన్ బాగా అయిపోవచ్చు. కానీ ఇక్కడి నుంచే మనం అంతా నెగిటివ్ అందరు పంపిస్తున్నారు, ఏమవుతుంది అక్కడ? ఇంకా వర్స్ట్ అయిపోతుంది కదా. సో అన్ని సిచ్యువేషన్స్లో అట్లనే మనం ఎక్కడ ఏం చేయవచ్చు తప్పకుండా మనం చేయాలా. కానీ చేసేకి రానప్పుడు మనం మైత్రి అన్నా ఇవ్వచ్చు కదా, పాజిటివ్ అన్నా ఉండొచ్చు కదా. లోకా సమస్త సుఖినో భవంతు అని, లేకపోతే సర్వే జన సుఖినో భవంతు మనం కాముంటే మనం వేరే వాళ్ళకి కానీ హెల్ప్ చేయవచ్చు. నేను ఇది ఎక్కువ న్యూస్లో చూస్తుంటా. ఏదన్నా ఒక అమ్మాయికి ఏదన్నా జరిగితే ఇది ప్రతి అమ్మాయి జీవితంలో జరుగుతుంది అనేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తారు. అది థాట్ ప్రాసెస్లో మల్టిపుల్ అవుతుంది అనేది. ఇప్పుడు కాశ్మీర్ ఇష్యూ ఉంది, కాశ్మీర్ అంతా కూడా ఉగ్రవాద చర్యలతో నిండిపోయింది అనగానే ఆ థాట్ ప్రాసెస్, ఆ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది కదా అనేది నా అనమాట. ఒక నెగిటివ్ వైబ్రేషన్ కంటే కాశ్మీర్లో శాంతియుతంగా ఉంది. కాశ్మీర్ అంటే కశ్యప మహాముని పేరుతో వచ్చింది, యోగుల నిలయం అది. ఈ భావంతో వెళ్తే అది ఆ భావనలు పెరిగి, ఆ ఎనర్జీ ప్యాటర్న్స్ పెరిగి ఎంతో కొంత మేలు జరిగేదానికి ఆస్కారం ఉందంటారా? అవును, ఇంకా చూడు ఒక్క ప్లేస్లో అయింది, పల్గాంలో అయింది. ఓకే, మనం ఊరికి ఆ ప్లేస్లో ఇప్పుడు ఎవరు దాని మీద యాక్షన్ తీసుకుంటారు, వాళ్ళు తీసుకొని మనకు చేసేకి రాదు. కానీ మనమైతే కామ్గా ఉండి పాజిటివిటీ పంపిస్తే ఎప్పుడు అది ఏది ఎప్పటికీ ఉండదు కదా, అది సెటిల్డ్ అయిపోతుంది ఆఖరిలో కదా. ఫైనల్గా అమ్మ, ఇప్పుడు మీరు ఎండ్ చేసిన వాడు ఏది ఎప్పటికీ శాశ్వతం కాదు, ఏది ఎప్పటికీ ఇది కాదు అని ఒక నిర్లిప్తత స్థితి సాధనలో ఒక స్టేట్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఈ శరీరం శాశ్వతం కాదు, ఇది శాశ్వతం కాదు, నేను ఎందుకు సంపాదించాలి, ఎక్కడో కూర్చుంటే ఫుడ్ పెడతారు, నేను జాబ్ చేయాల్సిన అవసరం ఏముంది, కర్మ చేయాల్సిన పని ఏముంది అని కొంతమంది అటు జాబులు వదిలేసి ఇట్లా చేస్తూ ఉంటారు. వారికి మీరు ఇచ్చే సందేశం? అదే ఎక్స్ట్రీమ్
ఎక్స్ట్రీమ్స్లో వెళ్ళకూడదు మనము. మనం ఎందుకు సొసైటీ మీద బర్డెన్ అయిపోవాలా? మీరే తిని పెట్టండి, మీరే అంతా చేయండి, నేను ఊరికేని కూర్చుంటాను. ఎందుకు అట్లా చేయాలా? మనము మన దగ్గర శక్తి ఉండే వరకు మనం పని చేయాలా? మనం సంపాదించి మనం ఎవరి దగ్గర శక్తి లేదు, పైసలు వాళ్ళకి ఇవ్వాలా మనము? ఎప్పుడు మధ్య మార్గం తీయాలా? ఓకే, నా దగ్గర శక్తి ఉంది, నేను చాలా సంపాదిస్తాను, కానీ నేను నా కోసమే పెడతాను, నేను ఎవ్వరికి హెల్ప్ చేయను అంటే అది ఇంకొక ఎక్స్ట్రీము కదా. నాకు ఎబిలిటీ ఉంది, నేను చేయాలా, నా కోసం చేయాలా, కానీ అందరు వేరే వాళ్ళకి కానీ నేను హెల్ప్ చేయాలా, అందరికీ చేయాలా, అది మధ్య మార్గము. థ్యాంక్ యూ అమ్మా, చాలా మంచి ఇంటర్వ్యూ మాకు ఇచ్చినందుకు చాలా చాలా కృతజ్ఞతలు. వెల్కమ్. ఇప్పటి వరకు మనం అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మనం పొందాం. మరొక విశిష్ట అతిథితో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.